జేడీ ఫౌండేషన్ కి కన్వీనర్ లీడర్ అన్నమాట. సో జేడీ ఫౌండేషన్ అంటే జాయింట్ ఫర్ డెవలప్మెంట్. దీనికి అధినేత చైర్మన్ బిపి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ ఇన్వాల్వ్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ పేరు రావాలి, స్టూడెంట్స్ చేస్తున్నారు అని చెప్పడం కోసం ఈసారి ఏమవుతుందంటే 4R RRRR refuse, reduce, recycle, reuse. ఇట్లాగా 4 ఆర్లతో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చాం. ఈ రిఫ్యూజ్ అన్నది ఇప్పుడే సార్ చెప్పారు, సార్ 3R కాదు 4R అని. ఇలాంటి బాల్ పెన్స్ వాడుతున్నాం. ఈ బాల్ పెన్లని కొన్ని బాల్ పెన్స్ అలాంటి అంటే ఇది ఓపెన్ చేసి రీఫిల్ మార్చుకుంటే మళ్ళీ కొత్త రీఫిల్ వేసుకొని మళ్ళీ వాడుకుంటాం. మరికొన్ని పెన్లు ఉంటాయి. ఇలాంటి పెన్స్ వాడేసింది అయిపోయిన తర్వాత బయట పడేస్తాం. కానీ అలాంటి దేని గురించి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇలాంటి పెన్నులన్నీ కూడా అయిపోయిన పెన్నులు బయట పడేయకుండా రీసైకిల్ చేయడం కోసం. రీసైకిల్ ఎందుకు చేయాలి అంటే వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడం కోసం. ఈ వాతావరణ కాలుష్యం అంటే ఏమవుతుంది, ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మనం ప్లాస్టిక్ వాటర్ మానేయాలి. టీ గ్లాస్ పెట్టాయి, టీ గ్లాస్లో ప్లాస్టిక్ కప్పులో రాస్తున్నారు, అందులో తాగకూడదు. వేరే వస్తువు ప్లాస్టిక్లో వేస్తే వాడకూడదు. రెండోది మనం వినాయకులకి, దసరాకి, నాకు ఇంటి భోజనాలు లేదంటే ఇంకా వేరే వేరే భోజనాలు అయినప్పుడు మనం ఏం చేస్తాం, పేపర్ ప్లేట్ అంటారు. కానీ పేపర్ ప్లేట్ మీద ఇలా గుర్తిస్తే ప్లాస్టిక్ వస్తుంది. అంటే అది ప్లాస్టిక్ అని మన గంటలోకి వెళ్ళి మన క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలి, ఎక్కడైనా భోజనానికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఎవరైతే భోజన పథకంలో స్టీల్ ప్లేట్ ఎలాగైతే ఇస్తున్నారో అలాగా మన ఇంటి దగ్గర నుంచి ప్లేట్ పట్టుకుని వెళ్దాం. అది నామోజీ కాదు. మీ ఒక్క వల్ల మిగతా వాళ్ళు పడుతుంది. అమ్మాయి లేదా అబ్బాయి మన పెళ్లి భోజనానికి పేపర్ ప్లేట్ వాడుతున్న స్టీల్ ప్లేట్ ఇంటి దగ్గర తెచ్చుకుంది, ఇది మంచి పద్ధతి అని అందరూ అప్రిషియేట్ చేస్తారు. బజార్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి, ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళమని. ఈ అయిపోయిన పనులు ఏం చేస్తారంటే రైల్గా వచ్చి ఈ బాక్స్లో వెళ్తున్నారు. అన్ని ఏం చేస్తారంటే స్టాప్ డ్రాప్ యూజర్ పెన్స్